జగన్మోహన్ రెడ్డికి మా బాధలు చెప్పుకుంటాం అయ్యా. ఆయనకు నమస్కారం. మేము 2001లో మాకు 180 గజాలు ఫ్లాటు రిజిస్టర్ అయింది. 180 గజాలు. అయితే నేను 2007లో మా పెద్ద పాప పెళ్లి చేశాను, అది రిజిస్టర్ చేశాను. మళ్ళీ మా చిన్న పాపకి 2015లో చేశాను, 15లో చేశాను. మరి మేమంత పగడబందీగా కట్టుకుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు అలా చెయ్యాలి? మా పెద్ద పాప ఇల్లు కట్టుకుంది, బాగానే కట్టుకుంది. ఆ ఇళ్ళన్నీ రాత్రికి రాత్రే వచ్చేసేవాడు. 5ంటికి కూలగొట్టేస్తే ఆ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళుద్ది అది? అలా ఎక్కడో వాళ్ళ అత్తగారింటి కాడికి వెళ్ళిపోయారు ఆ పిల్లల్ని తీసుకుని. చిన్న పాప వాళ్ళ ఆయనేమో ఇంత విషయం ఉందని తెలిసి నా చిన్న కూతురికి ముగ్గురు ఆడపిల్లలు, ఆ పిల్లల్ని తీసుకుని ఆ అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నా కూతుర్నేమో కట్నం ఇవ్వలేదని, ఇది పోయింది వద్దని నా దగ్గర వదిలేశాడు ఆ పిల్లడు. నా కూతురు ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఆ అబ్బాయి అమెరికాలో చేస్తున్నాడు. మాకు స్తోమత ఏమి లేదు. ఉన్నదంతా పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకోవడం అలాగే చేసాము. మేము గవర్నమెంట్ ఇచ్చే 4000తోనే మేము బతుకుతున్నాం. ఈ బతుకుటి నుంచి చిన్నపిల్లలు కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండిపోయింది. మేము స్టార్టింగ్ కూల్చిన రోజే వెళ్ళామండి. ఒక్కసారి కాదండి, చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి 3-4 సార్లు కూడా కలిసామండి. ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళామండి, చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. కానీ ఇంతవరకు కూడాను ఎవరు కూడా అసలు రిప్లై ఇవ్వడం కానీ, కనీసం మమ్మల్ని చూడటానికి కూడా మేము అర్హులం కాదా అండి? అంత సామాన్య జనానికి అర్హత లేదానండి?